అందరికీ నా నమస్కారాలండి. ఇట్ సో హ్యాపెండ్ ఎయిత్ క్లాస్ సిబిఎస్ఈ సిలబస్‌లోని సప్లిమెంటరీ రీడర్ ఏదైతే ఉందో అందులో ఫోర్త్ యూనిట్ 'ట్రెజర్ వితిన్' అంతర్గత నిధి. గుప్త నిధుల కోసం చాలామంది వెతుకుతా ఉంటారు. ఈ గుప్త నిధుల్లాగానే గుప్తమైన నిధి ఉంది. అది ఎక్కడుంది అంటే మనలోనే ఉంది. ఇది మనకొచ్చేసి హఫీజ్ కాంట్రాక్టర్ యొక్క ఆత్మకథకు సంబంధించింది ఈ 'ట్రెజర్ వితిన్' అనేది. మిస్ బేలా రాజా అనేటటువంటి ఆమె వ్యాలీ స్కూల్ ఆఫ్ బెంగుళూరు నుంచి రావడం జరుగుతుంది. ఆమె మిస్ బేలా రాజా హఫీజ్ కాంట్రాక్టర్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. ఆమె రకరకాల ప్రశ్నలు అడుగుతుంది బాల్యం గురించి. ఆయన బాల్యం ఎలా సాగింది అని అడగడం ముందు జరుగుతుంది. దానికి హఫీజ్ కాంట్రాక్టర్ చెప్పేదేందంటే, తాను స్టడీస్‌లో వచ్చేసి చాలా వీక్ అనేసి. స్కూల్‌లో తాను ఉండేటటువంటి ఏదైతే టైం ఉందో అంతా కూడా గ్రౌండ్‌లో ఆడుకోవడానికే తన సమయాన్ని వెచ్చించేవాడని. స్కూల్‌లో హఫీజ్ ప్రతి రూల్‌ని బ్రేక్ చేశాడు. తాను ఇది చేయలేదని లేదు. ఎప్పుడు కూడా గ్రౌండ్‌లో ఉండి ఆడుకోవడానికి మాత్రం ఇష్టపడ్డాడు తప్ప, చదువుకోవడానికి ఎప్పుడు ఇష్టపడలేదు. కాపీ కొట్టాడు. అండ్ మ్యాథ్స్ అంటే చాలా భయం. అండ్ లాంగ్వేజెస్ కూడా రావు అతనికి. తర్వాత మనం చూసుకున్నప్పుడు గ్రాడ్యుయేషన్ టైంలో ఫ్రెంచ్, జర్మనీ పడే తిప్పలన్నీ కూడా మనం ఉంటాయి. అతని గురించి తెలిసిద్దనమాట. అండ్ టీచర్ ఇక్కడ లాంగ్వేజెస్ కూడా స్కూల్ టైంలో లాంగ్వేజెస్ కూడా తనకంతగా ఇష్టం ఉండేది కాదు. మ్యాథ్స్ అంటే పీడకల్లే. పీడకలు వస్తూ ఉంటాయి అతనికి ఎప్పుడు. ఏంటంటే ఆ పీడకల అతను ఎగ్జామ్ హాల్‌లో ఉన్నట్టు, అతనికి మ్యాథ్స్ పేపర్ ఇచ్చినట్టు, ఆ మ్యాథ్స్ పేపర్‌లో ఏం అర్థం కావట్లా. గట్టిగా పట్టుకొని అటు ఇటు తిప్పినా గానీ ఏమి తెలీవు. కాబట్టి అట్లాంటి పీడకలొస్తాయి మ్యాథ్స్ గురించి. ఇక ఇతను 2, 3 క్లాస్ చదువుతున్నప్పుడు మిసెస్ గుప్తా అనేటటువంటి టీచర్ ఆమె ఇతని యొక్క బొమ్మలు చూసి, "అరే! నువ్వు చదువు నీకు సరిగా రాట్లేదు కానీ, నీలో స్కెచెస్ చేసేటటువంటి టాలెంట్ అనేది ఉంది. స్కెచింగ్ టాలెంట్ అనేది ఉంది. అంటే బొమ్మలు వేసేటటువంటి అద్భుతమైన బహుమతి నీకుంది. అంటే సాధారణంగా నీకు జనరల్‌గా వచ్చేసింది. నీకు ఇన్నేట్ క్వాలిటీ అది. నీకు పుట్టుకతో వచ్చినట్టుంది. నువ్వు ఖచ్చితంగా ఆర్కిటెక్ట్ అవుతావు. మన భాషలో నువ్వు ఖచ్చితంగా ఇంజినీర్ అవుతావు" అనేసి మిసెస్ గుప్తా తనకు చెప్పడం జరిగింది. నిజంగా అవుతాడు. అయిన తర్వాత హఫీజ్ కాంట్రాక్టర్ ఏం చేస్తాడంటే, అతను మిసెస్ గుప్తా గారిని అయిన తర్వాత కలవడం జరుగుతుంది. అతను ఆర్కిటెక్ట్ అయిన తర్వాత. ఇక జనరల్‌గా ఈ +2 అయిపోయింది. ఒకసారి ప్రిన్సిపల్ గారు పిలుస్తారు. పిలిచి, "అయ్యా! మరి నువ్వు చదువుకోవట్లా. మీ అమ్మేమో చాలా కష్టపడి ఫీజులు కడుతుంది. నిన్ను మొదటి రోజు నుంచి గమనిస్తున్నా. నీకు తండ్రి లేడు. నీకు తల్లి మాత్రమే ఉంది. తాను ఏం చేస్తుంది? కష్టపడి నిన్ను చదివిస్తుంది" అనేసి చెప్తే, ఇక ఏందంటే తాను ఏమని నిర్ణయించుకున్నాడంటే ఎస్ఎస్‌సి రాసేటప్పుడు కూడా చూసి రాయకూడదు. 50% వచ్చింది. అయినా ప్రిన్సిపల్ ఏం చెప్పాడంటే, "నువ్వు డిస్టింక్షన్‌లో పాస్ అయ్యానని భావించు." డిస్టింక్షన్ అంటే 95%, 96, 97% వస్తే డిస్టింక్షన్‌లో పాస్ అయినట్టు. కానీ ఇతనికొచ్చింది 50%. 50% వచ్చినా డిస్టింక్షన్‌లో పాస్ అయినట్టుగానే భావించు. ఎందుకంటే నువ్వు చూడకుండా రాసావు అని చెప్పడం జరిగింది. తర్వాత ఇతను గ్రాడ్యుయేషన్ టైంలో ఆహ్, ఆర్మీలో జాయిన్ అవుదాం అనుకున్నాడు. అప్లికేషన్ ఫార్మ్ కూడా తీసుకున్నాడు. అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని వచ్చి వాళ్ళ ఆంటీ ఏం చేసిందంటే చించి పడేసిందాన్ని. "నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు" అనేసి. అండ్ తర్వాత ఆమె చించి పడేస్తే, "నేను పోలీస్ ఫోర్స్‌లో జాయిన్ అవుతా" అనేసి వాళ్ళ అమ్మ ముందు ప్రపోజల్ చేస్తే, "నో అయ్యా! నువ్వు ఒక్కగానొక కొడుకువి. మరి తండ్రి లేడు నీకు. దయచేసి నువ్వు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చెయ్యి" అన్నాడు. జై హింద్ కాలేజ్‌లో మొత్తానికి ఎట్లానో తనకి అడ్మిషన్ దొరికింది. ఫ్రెంచ్ దరిదాపులుగా 7 ఏళ్ళు ఫ్రెంచ్‌తో కుస్తీ పడిన 7 మాటలు కూడా రావు. అలాంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఆ కాలేజ్‌లో జై హింద్ కాలేజ్‌లో ఫ్రెంచ్ గాని, జర్మన్ గాని ఖచ్చితంగా నేర్చుకోవాలి ఏదో ఒక లాంగ్వేజ్. సరే 7 ఏళ్ళు కష్టపడ్డాను. ఫ్రెంచ్ 7 ముక్కలు కూడా రాలేదు కాబట్టి
ఏం చేద్దామంటే జర్మన్ నేర్చుకుందాం. జర్మన్ టీచర్ ఏమో చనిపోవడం జరిగింది. జాయిన్ అయితే ఫ్రెంచ్ క్లాస్‌కి జాయిన్ అవ్వు. లేదా జర్మన్ కావాలంటే వేరే కాలేజ్‌కెళ్ళు. వేరే కాలేజ్‌లో ఎవడు సీట్ ఇస్తాడు వచ్చిన 50%కి. కాబట్టి ఇతని యొక్క కజిన్ ఒకళ్ళు సాయం చేస్తానంటే ఆమె భర్త ఆఫీస్‌లో చెప్తా ఉంటుందన్నమాట ఆమె. అయితే ఆమె ఫ్రెంచ్ నేర్పిస్తూ ఉన్నప్పుడు అక్కడే ఆర్కిటెక్ట్ ఒకతను డిజైన్ గీస్తూ ఉంటాడు. విండో డిజైన్. గీస్తున్నప్పుడు నువ్వు గీసినటువంటి డిజైన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. నువ్వు గీసిన డిజైన్ గనక నువ్వు కిటికీ తయారు చేస్తే అది ఓపెన్ కూడా అవ్వదు. ఎందుకంటే పక్కన ఉండేటటువంటి బిల్డింగ్స్ పక్కన ఉన్నటువంటి ఏదైతే కప్‌బోర్డ్ ఇట్లాంటివి ఉండడం ద్వారా అది ఓపెన్ కూడా అవ్వదు. నువ్వు గీసింది తప్పన్నాడు. అయితే బెట్టుకేద్దామా అన్నాడు ఆర్కిటెక్ట్. సరే. ఇతను ఎప్పుడైతే అది ముందుకెళ్ళాడో ఆ ప్రాజెక్ట్‌లో అతనికి అర్థమైపోయింది. ఈ ఎవరైతే హఫీజ్ చెప్పింది కరెక్టే అనేసి. ఇంగా ఈ ఎవరైతే కజిన్ ఉన్నారో వాళ్ళ భర్త ఇతని యొక్క టాలెంట్ చూసి ఏం చేశాడంటే కొన్ని స్కెచెస్ గీయమన్నాడు. కొన్ని డిజైన్స్ వేయమన్నాడు. అతను హఫీజ్ దానికి ఏందంటే డిజైన్స్ గీసాడు. అద్భుతంగా గీసాడు. దాంతో ఈ ఆర్కిటెక్ట్ ఏమన్నాడంటే కజిన్ వాళ్ళ హస్బెండ్ అనమాట. ఆస్క్డ్ హఫీజ్ టు డ్రాప్ ఎవ్రీథింగ్ అండ్ జాయిన్ ఆర్కిటెక్చర్. నువ్వు ఈ ఫ్రెంచ్‌లు, జర్మన్‌లు ఇయన్నీ తీసి పక్కన పడేయి. ప్రిన్సిపల్ దగ్గరికెళ్దాం. నీకు అనుమతి ఇమ్మని అడుగుదాం. దేనికి? నువ్వు ఆర్కిటెక్చర్‌లో జాయిన్ అవ్వడానికి. సరే ఆ ప్రిన్సిపల్ ఏం చెప్పాడంటే ఇతని గురించి బాగా తెలుసు కాబట్టి నీకు ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో మంచి మార్కులు వస్తేనే నా వైపు నుండి సహకారం ఉంటుంది. ఏదైనా సర్టిఫికేట్లు ఇయడం గాని, సర్టిఫికేట్‌లన్నీ తీసుకెళ్ళి వాళ్ళ చేతికి ఇస్తాం గదా! కాబట్టి అవన్నీ ఇవ్వడం గాని అయన్నీ జరుగుతుంది అనేసి చెప్పడం జరిగింది. ఇతను A+ స్కోర్ చేశాడు ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో. అంతేకాదు ఆర్కిటెక్చర్ యొక్క ఎగ్జామ్స్ అన్నిట్లో ఫస్ట్ రావడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి తాను చేసింది. ఎలా తెలుసు? ఎలా చేశాడు? తన ఓ ఫ్రెండ్ ఉండేవాడు. ఆ ఫ్రెండ్‌తో పందెం కాసి మరీ రకరకాల ఆయుధాల్ని, కోటల్ని ఇలాంటివి వాళ్ళేం చేసేవాళ్ళంటే డిజైన్ చేసేవాళ్ళు. మందుగుండు సామాగ్రి కానివ్వండి, గన్స్ కానివ్వండి, ఇట్లాంటివి డిజైన్ చేసి ఏందంటే చూసావా నా గన్‌కి ఎన్ని ఉన్నాయో 5 ఎళ్తాయి ఒకేసారి. ఇట్లాంటి మాటలు మాట్లాడుకునేవాళ్ళు. అంతేకాదు పిల్లలు ఎవరైనా గొడవ ఆడుకొని అంటే వాళ్ళు బటన్స్ గనక విరిగిపోతే చాలా ఏందంటే శిక్షలుంటాయి. పనిష్మెంట్ ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళకేం చేసేవాడంటే ఆ గుండీ బదులు కొట్టుకున్నారు గుండీలు ఊడిపోయినాయి. చాక్ పీస్‌తో చక్కగా గుండీలు చేసి ఇచ్చేవాడు. టెంపరరీగా భోజనం దాకా, డిన్నర్ దాకా ఉంటే చాలు తప్పించుకున్నట్టే. ఏందంటే వీళ్ళు హాస్టల్‌లో ఉండేవాళ్ళనమాట. డిజైన్ ఫోర్ట్స్ కోటల్ని, బిల్డ్ డ్యామ్స్ ఇన్ ఇమాజినేషన్. వర్షం పడుతుంటే డ్యామ్ కడితే ఎలా ఉంటుంది? ఎన్ని నీళ్లు ఆపగలం? ఈ విధంగా తన ఆలోచనలైతే ఉంటా ఉండేయి. ప్రెజెంట్ వర్క్ స్టైల్ ఏంటంటే అండర్‌స్టాండ్ క్లయింట్స్ అండ్ స్కెచెస్ ఇన్‌స్టాంట్‌లీ బేస్డ్ ఆన్ ఇన్‌స్టింక్ట్స్. అతను ఏం చేస్తాడంటే ఎవరైనా వ్యక్తి వచ్చి ఓనర్ వచ్చేసి నాకు ఇలాంటి బిల్డింగ్ కావాలి అని చెప్పినప్పుడు అతని యొక్క వాకింగ్ స్టైల్ కావచ్చు, ఇష్టపడే ఆహారాలు కావచ్చు, అతను మాట్లాడే తీరు కావచ్చు, బిహేవ్ చేసేటటువంటి పర్సనాలిటీ ఇయన్నీ కూడా ఒక అంచనాకు వచ్చేసి ఏం చేసేవాడంటే దానికి అనుగుణంగా అతను ఏం చేసేవాడంటే డిజైన్ అనేది అప్పటికప్పుడే ఇచ్చేసేవాడు. స్కెచ్ గీసేసేవాడు. ఆ కన్‌స్ట్రక్షన్ ఎట్లా ఉండిద్దో చూయిచ్చేసేవాడు. అదే పేపర్ తీసుకెళ్ళి ఆఫీస్‌లో ఇచ్చేవాడు. కాబట్టి నేచురల్ టాలెంట్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో. ఇన్నేట్ టాలెంట్ అంటారు దీన్ని. పుట్టుకతో వచ్చేటటువంటిది టాలెంట్ అంటారు. ఆ టాలెంట్ అనేది పుట్టుకతో వస్తుంది. దేవుడు ఇచ్చేస్తాడు. అది మనం నో థై సెల్ఫ్. మనం కనుగొనాలి. అదేంటనేది. సృజనాత్మకత ఉంటుంది. ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అకాడమిక్ లెర్నింగ్. కాబట్టి అకాడమిక్ లెర్నింగ్ ఉండాలి. దాంతో పాటు మనం చేయాల్సిందేందంటే మనకసలు ఏం వచ్చు? మనలో ఉన్న టాలెంట్ ఏంటి? అది గుర్తించాలి. గుర్తించి మనం ఏం చేయాలి అంటే ముందుకు వెళ్ళాలి. దాంట్లో ముందుకు వెళ్తే మనం ఏందంటే సక్సెస్ ఖచ్చితంగా అవుతాం. ఇదండి టోటల్‌గా వచ్చేసి
ఏదైతే హఫీజ్ కాంట్రాక్టర్ గురించి ద ట్రెజర్ విత్ ఇన్ గుప్త నిధి మనలోనే దాగుంది. ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం అయితే మాత్రం ఏమాత్రం అయితే లేదు. మొబైల్‌లో గనక మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ నుంచి మీకు ఐకార్డ్స్ అనేవి వస్తాయి. వాటి ద్వారా మీరు టోటల్ ప్లేలిస్ట్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఎండ్ స్క్రీన్స్ వాటి ద్వారా మీరు టోటల్ ప్లేలిస్ట్ యాక్సెస్ చేయొచ్చు. సింపుల్‌గా లింక్ అని గనక మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను ప్లేలిస్ట్ లింక్స్ అని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.